కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొన్నారు. నెల రోజులు గడిచిందో లేదు, ఆ వేడుక 3 నాళ్ల ముచ్చటే అయింది. ఛార్జింగ్ పెట్టగా బైక్ పేలిపోయింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు సైతం ఉలిక్కిపడ్డారు. బాంబులు ఏమైనా పడ్డాయా అని భయపడిపోయారు. ఎలక్ట్రిక్ బైక్ కొని 40 రోజులు కూడా కాలేదని, ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేదని బాధితుడు వాపోయారు. వడ్ల పైసలు కూడా 1,90,000 రూపాయలు ఆ బైక్ డిక్కీలోనే ఉన్నాయని కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి బైక్ ను నాకెందుకు అంటగట్టారంటూ షోరూం యాజమాన్యాన్ని నిలదీశాడు. దీంతో ఇన్సూరెన్స్ ఇప్పించడం ద్వారా నష్టాన్ని తగ్గిస్తామంటూ షోరూం సిబ్బంది చెప్పారు. టీవీఎస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము. 1,22,000 పెట్టి తీసుకున్నాము. 1 మంత్ అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము. ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్ళినాము. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తీసినాము. ప్లస్ అడుగు మందు, ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది. ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినాం అన్నట్టు, ఖాళీ స్థలం ఉందని. చూడే వరకు మొత్తం ఫైర్ అయింది. బండి వేలింది, ఇట్లా మొత్తం పేలింది. ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది. ఇక పేలి మొత్తం ఇది కాలింది. అది అప్పుడు ఇక పక్క పొంటి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట, పెరట్లోనే ఉన్నాం, ఇక్కడనే పక్కనే. ఇక అన్న వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు. ఇక పక్క పొంటి ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు, అరే ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుందిరా ఇల్లు అంతా అనే వరకు నేను ఏందిరా అని వచ్చే వరకు మొత్తం ఇట్లా అయింది. ఈ సంఘటన జరిగింది. అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్లోనికి ఇచ్చిన అన్నట్టు. రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన 103 క్వింటాలు అయినాయి మనవి. వాళ్ళు 1,90,000 ఒక 1,000 ఇచ్చారు. 1,91,000. అవి కూడా డబ్బులు అందులోనే పెట్టిన. పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది. అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మొత్తం ఫైర్ అయిపోయినాయి. ఏం లేదు, ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం కాలిపోయింది. ఇంకా ఈరోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్కి వెళ్ళిర్రు, మా వాళ్ళు ఊరికి వెళ్ళిర్రు. ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తుర్రు. ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ. ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చిర్రు, మొత్తం ఇట్లా కాలింది. ఇది జరిగింది కథ. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? దీనికి సంబంధించి అసలు ఇటు బాధితుడు ఏమంటున్నాడు, షోరూమ్ సిబ్బంది ఏం చెప్తున్నారు? శ్రీనివాస్, ఈటెల జిల్లా బాలపల్లి గ్రామం లోపల ఇటు ఎలక్ట్రికల్ బైక్ పేలినటువంటి సంఘటన చోటు చేసుకున్నది. అయితే దాదాపుగా 40 రోజుల కాకముందే ఆ ఎలక్ట్రికల్ బైక్ పేలిపోవడంపై అయితే ఇతడు బాధితుడు తిరుపతి రెడ్డి మరియు అతని యొక్క కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అయితే ఇటీవల కొద్ది రోజుల క్రితమే తన వడ్ల డబ్బులు కూడా అమ్మాడు. ఆ డబ్బులు తర్వాత ఆ డిక్కీ లోపల దాదాపుగా 1,90,000 రూపాయలు కూడా ఆ డిక్కీ లోపల పెట్టాడు. ఈ రోజు ఛార్జింగ్ తక్కువగా ఉండడంతో ఆ ఛార్జింగ్ పెట్టి తన పొలం పళ్ళకు వెళ్ళినటువంటి సమయం లోపలనే ఒక్కసారిగా ఆ బైక్ పేలిపోయి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాటిలోకి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి మందు బస్తాలు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటీవల కాలం లోపల ఎలక్ట్రికల్ బైక్లకు సంబంధించినటువంటి చాలా కంపెనీలు కూడా ఎలక్ట్రికల్ బైకులు అమ్ముతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ టీవీఎస్ కు సంబంధించినటువంటి బైక్ చాలా బాగుందని చెప్పుకోవడంతో ఇటీవల కాలం లోపల దాన్ని కొనుగోలు కూడా చేయడం జరిగింది. కానీ ఈ టీవీఎస్ కు చెందినటువంటి బైక్ కూడా పేలిపోవడంతో అయితే ఆ బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ బైక్ దగ్గరంపై టీవీఎస్ మోటార్ డీలర్ తో వాగ్వాదం కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఇన్సూరెన్స్ ద్వారా నీకు మళ్ళీ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. అసలు ఎందుకు పేలుతున్నాయి అనేటువంటి కోణంలో అయితే ఇటు దీనిపైన ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలని చెప్పి అయితే ఇటు చూస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇది బైకులు పేలుతుండడంతో అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే తను పంట అమ్మినటువంటి డబ్బులతో పాటుగా ఇతర వస్తువులు కూడా మొత్తం ఆ అగ్నికి అవడంతో అయితే బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.